ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్ అందరికీ అట్లాగే కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా మా యొక్క విన్నపం మనది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక పరిశ్రమగా ఎదుగుతున్న టైంలో మనం మరి ఈరోజు 2 సంవత్సరాల టెన్యూర్ కూడా ఇచ్చారు. అంతకుముందు 1 ఇయరే ఉండేది. దయచేసి దాన్ని కూడా 1 ఇయర్ చేస్తే ఈ రాజకీయాలకు కూడా స్వస్తి పలుకుతారు. దయచేసి దీన్ని కూడా పరిగణనలో తీసుకోవాలని సభ్యులందరూ కూడా ఈ మార్పులు కూడా చేయాలి. అట్లా పరిశ్రమగా ఎదుగుతున్నటువంటి తెలుగు సినిమా పరిశ్రమగా కన్వర్ట్ అవుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం ద్వారా. మరి దీనికి మీ రాజకీయాల ద్వారా మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులు మీ స్వార్థం కోసం మెంబర్స్ కౌన్సిల్ కానీ లేకపోతే ఛాంబర్ కానీ చేస్తున్నటువంటి రాజకీయాల వలన ఈ పరిశ్రమ దెబ్బతింటుంది. ఇదేదో నలుగురి కోసం పరిశ్రమ కాదు, నలుగురి కోసం కాదు, కొన్ని లక్షల మంది కార్మికుల యొక్క జీవితాలు. కాబట్టి కార్మికుల యొక్క యోగక్షేమాలు ఆలోచించి ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ నిర్ణయాలు చేయాలి. మీరు ఏదో 1 ఇయర్ 2 ఇయర్ ఇక్కడ ఉండటం కోసం వచ్చి మంచి పనులు చేసి గొప్ప పేరు తెచ్చుకుంటే నెక్స్ట్ కూడా మీరే వస్తారు. కాబట్టి దయచేసి మీకు ఇచ్చిన టెన్యూర్లో మంచి పనులు చేసి మీడియా మిత్రుల ద్వారా లేకపోతే మిగిలినటువంటి గౌరవ సభ్యుల ద్వారా మీరు మంచి పేరు తెచ్చుకుని కావాలంటే మీరు 10 సంవత్సరాలు 5 సార్లు ఎన్నుకోబడుతుంది, ఇబ్బంది ఏముంది, దానికి మేము కాదనట్లేదు కదా. మేమైతే పోటీపడి ఎప్పుడు ఎలక్షన్లకు వచ్చి మేము ఉంటామని చెప్పినటువంటిది లేదు. కాబట్టి లక్షలాది మంది యొక్క కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో కానీ మరి వాళ్ళకి ఉండటానికి ఇళ్ళు కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ ఒక హాస్పిటల్ కానీ పిల్లలు చదువుకోవడానికి కానీ కార్మికులకి మీరు ఇంతవరకు ధ్యాస పెట్టలేదు. ఎందుకు పెట్టట్లేదు? మీరు దేనికోసం మీరు ఎలక్ట్ అవుతున్నారు? పరిశ్రమలో లక్షల మంది పనిచేస్తున్న కార్మికుల యొక్క యోగక్షేమాలు పట్టనటువంటి మీరు ఇక్కడ ఉండటానికి అర్హులా? మీరు అది గమనించాలి. ఫస్ట్ మీరు ఏదో మళ్ళీ మేమే ఉంటాం మేము ఎక్స్టెండ్ చేసుకుంటామంటే మీ 10 మందో 5గురో చేసే నిర్ణయాలు ఇక్కడ చలో 2 ఇయర్స్ తర్వాత ఎలక్షన్ పెట్టండి. దయచేసి వచ్చే మెంబర్లు కూడా వచ్చే కౌన్సిల్లో కూడా ఖచ్చితంగా వచ్చే ఛాంబర్లో కూడా కార్మికుల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పని చేయండి. అలా చేయనటువంటి సభ్యులు దయచేసి ఎలక్షన్లకు వచ్చి కూడా మీరు మళ్ళా ఇదైతే ప్రయోజనం లేదు, ఇక్కడ రాజకీయాలకు అవకాశం లేదు. లక్షలాది మంది యొక్క జీవితాలు ఇక్కడ నాశనం అయిపోతూ ఉన్నాయి. ఒక హాస్పిటల్ కట్టండి, ఒక పిల్లలు చదువుకోవడానికి కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ పెట్టండి, పరిశ్రమగా ఒక పెద్ద స్టూడియో నిర్మాణం చేయండి. అట్లాగే మిగిలినటువంటి ఆఫీసులు పెట్టుకోవడానికి మంచి మంచి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఇవ్వండి. ప్రతిరోజు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒక డయాగ్నోసిస్ సెంటర్ పెట్టండి, ఒక హాస్పిటల్ పెట్టండి. దీని మీద ధ్యాస పెట్టలేదు మీరు ఇంతవరకు. ఏం చేస్తున్నారు మీరు? ఎంతమంది మారారు ఇప్పుడు? కాబట్టి దయచేసి మిత్రులారా మీ రాజకీయాలు ఉంటే ఇక్కడ చేయండి. ఇది మీ ఆఫీస్ కాదు మీరు నిర్ణయాలు తీసుకోవడానికి. ఇది ఒక కౌన్సిల్, ఇది ఒక ఛాంబరు. ఇది వందల మంది వేల మంది ప్రొడ్యూసర్స్కి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటిది. కాబట్టి మీరు వెళ్ళి మీ పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు మీ సినిమాకి రేట్లు పెంచుకోవడానికి. అంతవరకు మీరు చేసుకుంటున్నారు. సాయంత్రం లోపు మీ పర్మిషన్ తెచ్చుకుని మీ సినిమాకి రేట్లు పెంచుకోగలిగిన మీరు ఒక హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోతున్నారు? ఒక స్కూల్ ఎందుకు పెట్టలేకపోతున్నారు పిల్లలు చదువుకోవడానికి కార్మికుల పిల్లలకి? కాబట్టి దయచేసి దీని మీద మైండ్ పెట్టండి. ఓకే, రాబోయే కాలంలో ఉద్యమాలు రాకుండా వీటి మీద రాకుండా కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ నిర్ణయాలు తీసుకుని మంచి పనులు చేస్తుందని, అట్లాగే 30 తర్వాత ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ తొందరలో ఇచ్చి సహకరిస్తారని చెప్పి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. అట్లాగే మరి ఇన్సూరెన్స్ది లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని కూడా ఇమీడియట్గా రీఇన్స్టేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్.